మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనకి కొత్తగా మహాలక్ష్మి పథకం అనేది అమల్లోకి ఏర్పాటు చేశారు. సో, ఆ దరఖాస్తులనేవి ఇంటింటికి వెళ్లి పంచుతున్నారు. సో, దొరకని వాళ్ళు మీ సేవా కేంద్రం నుంచి కూడా తెచ్చుకోవచ్చు. సో, ఒరిజినల్స్, ఫార్మ్స్ మనమైతే ఫిలప్ చేయాల్సుంటుంది. ఇందులో మహాలక్ష్మి గాని, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకం కొరకు సో, ఇందులో మనము ఫిలప్ చేసి మనం ఎలా ఫిలప్ చేయాలో చెప్తున్నా నేను. మొదటగా అయితే వివరాల్లోకి వెళ్తే దరఖాస్తుదారు వివరాలు. దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు. అబ్బాయిలదైనా అమ్మాయిలదైనా రాయొచ్చు. ఇది గృహలక్ష్మికి సంబంధించింది కాబట్టి మహాలక్ష్మి పథకము. నేనైతే అమ్మాయిదే రాసుకుంటున్నాను. ఫస్టు తెలుగులోనే పేరు రాసుకోవాలి. తెలుగు రాదు అనుకుంటే మన ఆధార్ కార్డ్‌లోనే తెలుగులో కూడా మెన్షన్ చేసి ఉంటుంది. తెలుగులో రాసి ఉంటుంది. తెలుగులో చూసి రాయొచ్చు. ఉంది స్త్రీ, పురుషుడు, ఇతరులనుంది. ఇక్కడ మనం తెలుగు అమ్మాయి కాబట్టి స్త్రీ అని జస్ట్ టిక్ చేసుకోవాలి. థర్డ్ వన్ ఏంటి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతరులు అని ఉంది కదా! సో, మనది ఇక్కడ ఏది కాకపోతే ఇతరులు అని టిక్ చేసుకోవచ్చు. ఫోర్త్ వన్ ఏంటి? పుట్టిన తేదీ. మన డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాసుకోవాలి. మనకి ఇంకా క్లియర్‌గా కావాలి అనుకుంటే మన ఆధార్ కార్డ్‌లోకి వెళ్ళి మనకి అక్కడ మనకి క్లియర్‌గా కనిపిస్తాయి. యాజ్ టీజ్‌గా రాసుకోవాలి. తెలుగులోనే రాయటానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఏంటి? మన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంట్రీ చేసుకోవాలి. యాజ్ టీజ్‌గా ఎక్కడ మిస్టేక్ లేకుండా ఆధార్ నెంబర్ యాజ్ టీజ్‌గా వేసుకోవాలి. రేషన్ కార్డు ఇది న్యూ ఎంట్రీ అనమాట. కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి. రేషన్ కార్డు కొంతమందికి ఉండదు. కొంతమందికైతే ఉంటుంది. ఉన్న వాళ్ళైతే నెంబర్ ఎంట్రీ చేసుకోవాలి. లేదు అనుకుంటే చిన్న డాష్ పెట్టి వదిలేసేయండి. మన మొబైల్ నంబర్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ మొబైల్ నెంబరే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి వృత్తి అని కనిపిస్తుంది కదా! మీరేం చేస్తున్నారో దాన్ని మాత్రం ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ అని రాసుకోవచ్చు. లేదు అనుకుంటే వ్యవసాయ కూలి అని రాసుకోవచ్చు. లేదు చిన్న చిన్న జాబ్ చేసుకుని ఒక 10,000 లోపల జాబ్, బిలో జాబ్ చేసుకున్న వాళ్ళు కూడా కాల్ సెంటర్ ఏదో ఒకటి మనం ఏమైతే చేస్తున్నామో అది ఇక్కడ చేయవలసి ఉంటుంది. ఎంట్రీ చేయవలసి ఉంటుంది. టెలికాలర్ అని ఎంట్రీ చేశాను. అంటే మనం ఏ జాబ్ చేస్తున్నామో అది వృత్తి రాసుకోవాలి. ఇక్కడైతే క్రమ సంఖ్య, పేరు, దరఖాస్తుదారుతో సంబంధం, లింగం, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్ ఉంటుంది. మన ఫ్యామిలీలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు నేమ్స్ అయితే ఇక్కడ రాసుకోవాలి. వాళ్ళతో రిలేషన్ ఏంటి? డాటరా? లేదంటే ఫాదరా? సన్నా? కుమారుడా? కూతురా? అని రాసుకోవాలి. వాళ్ళ లింగం అంటే స్త్రీలా? పురుషులా? అని రాసుకోవాలి. వాళ్ళ పుట్టిన తేదీ రాసుకోవాలి. ఆధార్ నెంబర్ అనేది ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. మన ఫ్యామిలీ నంబర్స్. చిరునామా అంటే ఇంటి నెంబర్, వీధి నెంబర్, గ్రామం, మున్సిపాలిటీ. ఆధార్ కార్డ్‌లో మనకి క్లియర్‌గా తెలుగులో రాసుంటుంది. తెలుగులో మంచిగా చూసి ఇక్కడ రాయొచ్చు మీరు. గ్యాస్ కనెక్షన్ నెంబరు ఇక్కడైతే ఫిలప్ చేయాలి. సరఫరా చేస్తున్న కంపెనీ పేరంటే మీరు హెచ్‌పీనా, ఇండియా గ్యాసా, భారత్ గ్యాస్ ఇట్లా కంపెనీ ఉంటాయి కదా! సో, అది ఇక్కడ రాయాలి. సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య. అంటే మనం ఒక 4 యూజ్ చేస్తున్నామా, 6 యూజ్ చేస్తున్నామా, 8 యూజ్ చేస్తున్నామా అనేది మీ ఇష్టము. ఇక్కడ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా పథకం. అంటే రైతులకి కొంతమందికైతే అమౌంట్ వస్తున్నాయి కదా! సో, అలాంటి వాళ్ళకి మనం రైతు అని టిక్ చేయాలి. లేదంటే కౌలు రైతు అంటే కొంతమంది వాళ్ళ ల్యాండ్స్ తీసుకొని చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటే గనుక ఇది టిక్ చేయాలి. ఒకవేళ రైతులు లేరు అనుకుంటే వదిలేయడం బెటరు. లేదు వ్యవసాయ కూలీలు ఏదైనా చేస్తున్నారు అంటే అది ఇక్కడ మనకి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇండ్లు పథకం. ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం.
అంటే ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తారనమాట. ఇక్కడ టిక్ చేసుకోవచ్చు. అమరవీరులు మరియు ఉద్యమకారులు 250 గజాల ఇంటి స్థలం, అమరవీరుల కుటుంబం, అమరవీరుల పేరు, అమరవీరుల సంవత్సరం, ఎఫ్ఐఆర్ నెంబరు, డెత్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు ఈ ఉద్యమకారులు గనుక ఉంటే గనుక ఇది అప్లై చేయాలి. లేదు అంటే వదిలేసేయండి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? ఎప్పుడైనా మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? అవును అంటే అవును. లేదంటే కాదు. అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు, సంవత్సరం, మీరు ఎప్పుడైతే ఉద్యమంలో పాల్గొన్నారో ఆ సంవత్సరం రాయాలి. లేదు ఒకవేళ జైలుకి వెళ్ళినచో వాటి వివరాలు, మీరు ఎప్పుడైనా జైలుకి వెళ్ళినా అక్కడ ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే వదిలేసేయొచ్చు. గృహజ్యోతి పథకం. ఇది అందరికీ యూజ్‌ఫుల్లు. కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు. మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం అంటే మీరు 100 యూనిట్లు యూజ్ చేస్తున్నారా? లేదంటే 100-200 యూనిట్లు యూజ్ చేస్తున్నారా? 200 యూనిట్ల పైన యూజ్ చేస్తున్నారా? మాక్సిమం మనకేంటంటే 100-200 యూనిట్లే యూజ్ చేస్తూ ఉంటాం. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య. మీకిక్కడ వినియోగ విద్యుత్ మీటర్ అనేది ఉంటుంది గదా! దాని నెంబర్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. లాస్ట్‌గా వచ్చేది చేయూత పథకం. చేయూత పథకం కింద నెలకు 4,000 నుంచి 6,000 వరకు పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో మనకి దివ్యాంగులు లేదంటే సదరం సర్టిఫికేట్ నెంబర్ ఉంటే వేయొచ్చు. ఇతరులు వృద్ధాప్యం, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు గానీ, బీడీ కార్మికుల జీవన భృతి, ఒంటరి మహిళా జీవన భృతి, వితంతువ, చేనేత కార్మికుల, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల, పైలేరియా బాధితుల, బీడీ టేకేదారు జీవన భృత, మీకు ఏది ఇందులో అనిపిస్తే టిక్ చేయండి. టిక్ మార్క్ మాత్రమే సరిపోతుంది. ఆధార్ కార్డ్ జిరాక్స్, తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ ఈ 2 సబ్మిట్ చేయవలసి ఉంటుంది కంపల్సరీగా. పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నాను. ఫైనల్లీ ఏంటంటే సంతకము, వేలిముద్ర. మీ పేరు ఫస్ట్ ఏదైతే రాసారో అదే పేరు ఇక్కడ రాయాలి. మీరు ఏ డేట్‌ని ఇస్తున్నారో సబ్మిట్ చేస్తున్నారో ఆ డేట్ మాత్రమే ఇక్కడ వేసుకోవాలి. ఫస్ట్‌లీ ప్రగతి పథకం సకల జనహితం మన ప్రజాప్రభుత్వం అని ఉంది కదా! ఇది మరి ఏం టచ్ చేయొద్దు. వాళ్ళే ఫిలప్ చేసి మీది ఎంక్వైరీ చేసినాక వాళ్ళే ఫిలప్ చేసి మీకిస్తారు. అప్పటి వరకు దీన్ని టచ్ మాత్రం ఏం చేయొద్దు. మీరేం రాయొద్దు. రాయవలసిన ఇందులో ఏం లేదు. అప్లికేషన్ ఫామ్ అయితే మ్యాక్సిమమ్ ఒరిజినల్ ఉండేటట్టుగా చూసుకోండి. జిరాక్సులు మాత్రం ఇవ్వద్దు. ఒరిజినల్స్ ఎలా ఉంటాయంటే మనకి క్లియర్‌గా కనిపిస్తాయి. సో, ఇది ఇలా వస్తుంది ఒరిజినల్స్. సో, ఇది ఫామ్ అనేది ఫిలప్ చేసి మనకు దగ్గరలో ఉన్న ఎక్కడైతే సబ్మిట్ చేయాలో అక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు.